అందరికీ నమస్కారం. మన దేశంలో రోడ్ల మీద యాక్సిడెంట్లు జరగడం చూస్తూనే ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడటంలో టెక్నాలజీ ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో తెలుసా? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే CTRV TMS 2.0. ఇది ఒక అద్భుతమైన యాక్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక మనిషి ప్రాణం నిలబెట్టటంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి ఏమయ్యుంటుంది? టైమా? డబ్బా? లేకపోతే అసలు ఏం చేయాలో తెలియకపోవటమా? డాక్టర్ల భాషలో దీన్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే ఆ మొదటి గంట సమయం. అది చాలా చాలా కీలకం. ఆ టైంలో తీసుకునే ప్రతి నిర్ణయం, గడిచే ప్రతి నిమిషం ఒక ప్రాణాన్ని నిలబెట్టచ్చు లేదా పోగొట్టచ్చు. సరే, మరి ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఆ గోల్డెన్ అవర్లో అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో చూద్దాం. ఆ తర్వాత ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ వాటిని ఎలా అధిగమిస్తుందో తెలుసుకుందాం. ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ మొదలు పెట్టే ముందే పేపర్ వర్క్, డబ్బు కట్టడం, ఇలాంటి పనుల్లోనే టైమంతా వేస్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఆ ఆలస్యం వల్ల ఆ విలువైన గోల్డెన్ అవర్ చేజారిపోతుంది. ప్రాణాలకే ప్రమాదం. సరిగ్గా ఇలాంటి సమస్యలకే ఒక సొల్యూషన్గా వచ్చింది ఈ CTRAV ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0. దీన్ని మన భారత ప్రభుత్వమే డెవలప్ చేసింది. ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే క్యాష్లెస్, పేపర్లెస్, అసలు ఎలాంటి అడ్డంకులు లేని ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ని క్రియేట్ చేయడం. దీన్ని డెవలప్ చేసింది నేషనల్ హెల్త్ అథారిటీ. దీని వెనక ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే యాక్సిడెంట్ బాధితులకు వీలైనంత ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అందేలా చూడటం. సరే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఒక హాస్పిటల్ యాక్సిడెంట్ అయిన పేషెంట్ని ఈ సిస్టంలోకి ఎలా తీసుకువస్తుందో చూద్దాం. ఇక్కడి నుంచే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక పేషెంట్ని రిజిస్టర్ చేయడానికి ఇందులో 2 దారులున్నాయన్నమాట. ఒకటి, ఆల్రెడీ యాక్సిడెంట్ రిపోర్ట్ ఐడి అంటే ఈడార్ ఐడి అనేది ఉంటే. రెండోది, ఆ ఐడి లేకపోతే. సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందనేదాన్ని బట్టి ఈ రెండింటిలో ఏ దారిలో వెళ్లాలో డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకవేళ ఈడీఏఆర్ ఐడి ఉందనుకోండి, సిస్టమ్ ఆటోమేటిక్గా పేషెంట్, యాక్సిడెంట్ డీటెయిల్స్ అన్నీ లాగేసుకుంటుంది. దీనివల్ల మాన్యువల్గా ఒక్కోటి ఎంటర్ చేసే పని తప్పుతుంది, తప్పులు జరగవు. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా విలువైన టైం సేవ్ అవుతుంది. ఒకవేళ ఆ ఈడార్ ఐడి లేకపోతే, అప్పుడు హాస్పిటల్ స్టాఫ్ ఈ 5 ముఖ్యమైన డీటెయిల్స్ని మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ డీటెయిల్స్, అడ్రస్, యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇలా పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ల వివరాల వరకు అన్నీ ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే ప్రాణాపాయ స్థితిలో ప్రతి సెకను విలువైందే కదా. అలాంటి టైంలో ఐడీ లేకపోయినా పర్లేదు, ఈ మాన్యువల్ ఫామ్లో కనీసం అవసరమైన డీటెయిల్స్ అయినా ఫాస్ట్గా ఫిల్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యొచ్చు. స్పీడ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సరే, పేషెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్, ట్రీట్మెంట్కి పర్మిషన్ తీసుకోవడం. ఈ సిస్టమ్ ఈ ప్రాసెస్ని ఎలా ఈజీ చేస్తుందో చూద్దాం రండి. ఇక్కడ మనకు 2 వేరువేరు దారులు కనిపిస్తున్నాయి. సిస్టమ్ పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్గా ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ పద్ధతిని డిసైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసులు, వీళ్లకు పూర్తిస్థాయి కేర్ అవసరం. రైట్ సైడ్ ఏమో ప్రాణాపాయం లేని కేసులు, వీళ్ల కోసం ప్రత్యేకంగా గోల్డెన్ అవర్ ప్యాకేజీలు ఉంటాయి. ఇందులో ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ప్రాణాపాయం లేని కేసుల్లో స్టెబిలైజేషన్ ప్యాకేజీలకు ఆటోమేటిక్గా అప్రూవల్ వచ్చేస్తోంది. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ పనుల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టొచ్చు. బ్యాకెండ్లో ఈ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. హాస్పిటల్ ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది, దాన్ని PPD టీమ్ అంటే ప్రాసెసింగ్, పాలసీస్ అండ్ డేటా మేనేజ్మెంట్ టీం రివ్యూ చేస్తుంది. వాళ్లు 3 పనులు చేయగలరు: అప్రూవ్ చేయడం, రిజెక్ట్ చేయడం, లేదా ఏమైనా డౌట్స్ ఉంటే క్వెశ్చన్ అడగడం. అంతే. ఓకే, ట్రీట్మెంట్ అయింది, అప్రూవల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం పేషెంట్ జర్నీలో చివరి స్టేజ్కి వచ్చాం. అదే డిశ్చార్జ్ నుంచి ఫైనల్ క్లెయిమ్ వరకు. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లడం, ఆ తర్వాత డబ్బుల సెటిల్మెంట్. ఇవి ఎలా జరుగుతాయో చూద్దాం. చూడండి, పేషెంట్ డిశ్చార్జ్ విషయంలో కూడా
సిస్టంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్ డిశ్చార్జ్ అవ్వొచ్చు, లేదా కొంతమంది డాక్టర్ చెప్పిన దానికి విరుద్ధంగా వెళ్ళిపోతారు. దాన్ని లామా లేదా డామా అంటారు. ఒకవేళ పేషెంట్ చనిపోతే ఆ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి సిచ్యువేషన్ని ఇది ట్రాక్ చేస్తుందన్నమాట. పేషెంట్ డిశ్చార్జ్ అయిన వెంటనే ఆ కేస్ క్లెయిమ్ సబ్మిటెడ్ అనే బకెట్లోకి వెళ్తుంది. దీని తర్వాత హాస్పిటల్ వాళ్ళు చేసిన ట్రీట్మెంట్కి అయిన ఖర్చుని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ లూప్ కూడా ఇక్కడతో క్లోజ్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఒక పేషెంట్ జర్నీని ఫాలో అయ్యాం. కానీ ఈ సిస్టమ్ పని అంతటితో అయిపోలేదు. దీనికి ఇంకా కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కొన్ని కష్టమైన కేసుల్ని ఇది ఎలా హ్యాండిల్ చేస్తోంది, దీన్ని ఎవరూ మిస్యూజ్ చేయకుండా ఎలాంటి సేఫ్గార్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఈ సిస్టంలో ఒక మంచి విషయం ఏంటంటే, ఇన్సూరెన్స్ లేని వెహికల్స్ వల్ల యాక్సిడెంట్ అయితే అలాంటి కాంప్లికేటెడ్ కేసుల కోసం కూడా ఇందులో ప్రత్యేకమైన వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. అంటే ఇన్సూరెన్స్ లేదనే కారణంతో ట్రీట్మెంట్ని ఆపకుండా ఇది చూసుకుంటుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. ఇన్సూరెన్స్ లేని కేసుల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గనక 15 రోజుల్లోగా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఆ క్లెయిమ్ ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది. దీనివల్ల పనుల్లో ఆలస్యమనేది ఉండదు. మరి ఈ సిస్టమ్ని తప్పుగా వాడకుండా ఉండటానికి కొన్ని రూల్స్ కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కేవలం మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది, వేరే వాటికి కాదు. అలాగే ఈడార్ సిస్టంలో ఒక వ్యక్తి ఆల్రెడీ చనిపోయినట్లు రికార్డుంటే వాళ్లని మళ్లీ ఈ సిస్టంలో రిజిస్టర్ చేయలేరు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సిటీఆర్ఏబీ టీఎంఎస్ 2.0 ప్లాట్ఫామ్ యొక్క అసలు లక్ష్యం ఇదే అనమాట. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉండే ఆ గందరగోళాన్ని, ఆ టెన్షన్ని ఒక పద్ధతైన, ప్రాణాలు కాపాడే ప్రాసెస్గా మార్చడం. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. చూశారు కదా, ఒక మంచి టెక్నాలజీ సిస్టమ్ ప్రాణాలు కాపాడటంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో. మరి ఇలాంటి లైఫ్ సేవింగ్ సర్వీసులని ఇంకా ఇంప్రూవ్ చేయటానికి టెక్నాలజీని మనం ఇంకెలా వాడుకోవచ్చు, దీని గురించి ఆలోచించండి.